అరువు సార్ మాది తయారు చేస్తారు. మ్యానుఫాక్చరింగ్ డేట్ నుంచి ఇది దేంతో తయారు చేస్తారు? మ్యానుఫాక్చరింగ్ ఇవి పట్టుకో అంటున్నాడు. అర్థమైంది. మేము కూలీ వాళ్ళు సార్ మేము అందరు ఇలాంటి రాతలు రాసి వాటిని అచ్చువేసి ఇంకో 200 న్యూస్ పేపర్లు ఓ 2 టీఆర్పీలు పెంచుకోవడానికేగా. మేడం నువ్వు పక్కనికి వచ్చినావు, మమ్మల్ని చంపనికి వచ్చినావా? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు, దానివల్ల బట్ ఐ couldn't మీ వల్ల. బుద్ధుందారా మీకేమైనా? ఆయన పాపము ఏదో అమ్ముకుంటుంటే బ్రెడ్ హల్వా, మీరు పోయి మధ్యలో మైక్ పెడితే చెమటలు రాక ఇంకేం వస్తాయిరా? అదేదో పెద్ద పెద్ద హోటల్లో చికెన్ అమ్ముతారు, ఆ చికెను ఎప్పుడో పాసిపోయింట్ ఉంది. అది కాక కోడికి 2 రోజులకు ఒక ఇంజెక్షన్ వేస్తాడు. అది 45 రోజులకే కోడి అభివృద్ధి అయ్యి మనం తింటున్నాము. మనకి అది కదా బ్యాడ్ ఫుడ్. అది ఎట్లయితుంది? చికెను ఏమైనా కోడి 90 రోజులు పెరిగితేనే ఆరోగ్యం, అట్లాంటిది 45 డేస్కే అవుతుంది మరి. అది దాన్ని ఎవరు అడగరే? ఈ దమ్ము ధైర్యం ఉంటే పెద్ద పెద్ద హోటళ్ళ పైన పోయి అట్లా అడగంటారా? వాళ్ళు చెప్తారు అదేందనో. చిన్న చిన్న పాపం వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద పడితే మీకేం వస్తుందిరా? వాళ్ళని పాపం బ్రతుకు తెరువు కోసం పిల్లం పిల్లల్ని పెట్టి సిటీలకు వచ్చి బతుకుతున్నారు. వాళ్ళ మీద కూడా పడేది ఎడుతుంటారు మీరు. ఇట్లాంటి వాటిని ఎవరు ఆపాలి? నువ్వు నేనే ఆపాలి. కాబట్టి ఈ వీడియోని నలుగురికి షేర్